హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పందింకోడి మాంసం చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. మాంసం అంతా కడిగి ఉప్పు పసుపు వేసి ఇలా ఉడకబెట్టాలి. ఉడకబెట్టితే ఇదిగో ఇట్లా నీరు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ నీరంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత మనం పచ్చడి అనేది వాటర్ అనేది ఇలా ఎగిరిపోవాలి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, దీంట్లో చూపిస్తున్న విధంగా వాటర్ అన్ని ఎగిరిపోయిన తర్వాత మనం కళాయి అనేది పెట్టుకుని ఆయిల్ పోసుకుని చికెన్ ముక్కలు అయితే దీంట్లో వేసుకుందాము. ఈ చికెన్ ముక్కలు అనేవి దీంట్లో వేసినాక ఫ్రెండ్స్ బాగా ఏగనిద్దాము. మరీ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వద్దులే ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్క అనేది గట్టిపడిపోతుంది. దీంట్లో 4 మిరియాలనే వేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ముక్క అనేది గట్టిపడకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుదాం ఫ్రెండ్స్. బాగా ఏగనిద్దాము. మనము ఏగాక ముక్కలు తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి. మరీ అంత ఏగితే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా వేపుదాము. పుల్లల పొయ్యి మీద చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. కూరలైనా అన్నమైనా ఎంతో మంచిది. కానీ మనం గ్యాస్ మీద అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, అందువల్ల మనం చేసుకోలేకపోతున్నాము. ఎందుకంటే నేను పుల్లల పొయ్యి మీదే చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే ఏగినాయి, తీసేద్దాం మనం. ముక్కలు మొత్తం ఏ అయితే ఏగినాయో అవన్నీ తీసేసుకుందాం. ఒక్కొక్కటి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి తీసి వేరే గిన్నెలు అనేది వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఇలా ఏగాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేపుకుని తీసుకోండి. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకో చూడండి, పొయ్యి మీద ఇలా ఏగుతున్నప్పుడు తీసేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని కొన్ని ముక్కలుగా తీసేసుకుంటే వచ్చేస్తాయి. అదిగోండి ఫ్రెండ్స్, ముక్కలనే ఇలా తీసేసుకుని ఈ ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన అనేది రాకోకుండా చక్కగా వేపుదాము. ఆ వాసన పోయేంత వరకు వేపండి ఫ్రెండ్స్. ఇంకో ఇలా వేపండి. అడుగు అనేది అంటకూడదు ఫ్రెండ్స్, అడుగు అంటుకోకుండా వేపండి. దగ్గరుండి కొంచెం తక్కువ మంట పెట్టుకుంటే అడుగు అంటుకోకుండా అనేది ఉంటుంది అన్నమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగైతే వీడియోలో ఇవ్వాలి విధంగా ఏగింది పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. పక్కన పెట్టుకుని కారం చిన్న మంట మీద అయితే తొందరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంటుకోదు. వేసి కలిపి అడుగు అంటుకోకుండా వేపుకుంటే బాగుంటుంది. మసాలాలు కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు చూడండి, మసాలాలు కూడా కొంచెం వేసి అదిగోండి పచ్చట్లోకి కావాల్సిన మసాలాలు ఫ్రెండ్స్ ఇవి. ఇంకో గరం మసాలా కూడా కొంచెం వేద్దాం ఫ్రెండ్స్. వేసి మొత్తం కలుపుకుందాము. మొత్తం కలిసేలా కలుపుకుందాం ఫ్రెండ్స్. మొత్తం కలిసేలా కలుపుకుందాము. అదిగోండి చూడండి ఎట్లా వచ్చిందో. ముక్కలు కూడా దాంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్. ముక్కలు కూడా దాంట్లో వేసేసి కలిపేద్దాము. ఇంకొండి మొత్తం కలిసేలా కలుపుదాం. ముక్కలకి పట్టేటట్టు కలుపుదాము ఫ్రెండ్స్. పెట్టి కొంచెం లైట్గా చెక్క అనేది చూపిద్దాం మనం. అదిగోండి కొంచెం, ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా మంట అనేది పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ బాగా మంట అనేది వచ్చి వేగితే ఏంటంటే ఫ్రెండ్స్ కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, అలా చాలు, చిన్న చెక్క మీద ఉంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఒక నిమ్మకాయలు మాత్రం వేద్దాం ఫ్రెండ్స్. 2-3 నిమ్మకాయలు వేద్దాం. ఎన్ని పడితే అన్ని వేద్దాం మనం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటున్నారో అంత అనేది మీరు నిమ్మకాయలు పిండుకోండి ఫ్రెండ్స్. పులుపు ఎక్కువ తింటే కనుక మీరు ఎక్కువ పిండుకోవచ్చు. అదిగోండి లైట్ చెక్క చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు.
ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు అనేది పిండుదాము. నిమ్మకాయ గింజలు అనేవి పడుకోకుండా పిండుకుందాము. పిండుకుని చక్కగా కలుపుదాము. అదిగోండి, దీంట్లో చూపిస్తున్న విధంగా పిండండి.